పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాలన చేపట్టి ఇంకా 10 రోజులు పూర్తి కాకముందే అక్కడ టీఎంసీ నేతలు పడేసి పారిపోతా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని పాల్డాలో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది 2 రోజుల్లో. అక్కడ ఈవీఎంల్లో బీజేపీ గుర్తు మీద స్టిక్కర్లు వేసి కనిపించకుండా చేశారు అనే విమర్శలు రావడంతో ఎన్నికల సంఘం పరిశీలించి అది నిజమే అని తేలడంతో అక్కడ ఎన్నికలు పూర్తిగా రద్దు చేశారు ఆ నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గంలో టీఎంసీకి మంచి ఉగ్రవాది జహంగీర్ ఖాన్ అనే నేత కూడా ఉన్నాడు. గతంలో కూడా ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. ఇక ఉప ఎన్నికల్లో ఆయనే పోటీ చేయాల్సి ఉంది. అయితే తాజాగా ఒక ప్రకటన జారీ చేశారు. ఈ ఉప ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు, ఇక రాబోయే ఏ ఎన్నికల్లో కూడా నేను పోటీ చేయను అని స్పష్టంగా ప్రకటించారు. సీన్ అర్థమైపోయింది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో 2000 ప్రాంతాల్లో బుల్డోజర్లు విరుసు పడతా ఉన్నాయి. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన, రైల్వే స్థలాలు కబ్జా చేసిన, రోడ్ల వెంట ఇష్టం వచ్చినట్లు గుడిసెలు వేసిన, మొత్తం బుల్డోజర్లు తొలగించుకుంటూ పోతా ఉన్నాయి. ఇప్పటికే టీఎంసీ నేతలు వాళ్ళంతటా వాళ్ళే చాలామంది కలకత్తాని వీడి ఢిల్లీకి పరారైపోయారు. మరికొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులుగా చేసిన టీఎంసీ నాయకుల మీద గ్రామస్తులు తిరుగుబాటు చేస్తారు. ఉపాధి హామీ కూలీ కార్డు ఇప్పించడానికి కూడా ఒక్కొక్కరి దగ్గర 4,000 వసూలు చేశారంట ఒకడు టీఎంసీ నాయకుడు, సర్పంచ్. దాంతో జనం అంతా విరుచుకు పడతా ఉన్నారు వాడి ఇంటి మీద, మా డబ్బులు మాకు ఈయన. జనం కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఉంది బీజేపీ అధికారం కోసం. బీజేపీ అధికారంలోకి వచ్చింది, జనం తిరుగుబాటు మొదలైంది. ఇక టీఎంసీకి కాలం చెల్లిపోయింది. వామపక్షాలు ఎలా అయితే కనుమరుగైపోయాయో వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి రోజులు చెల్లాయి. ఇక మమతా బెనర్జీ అయితే ఒక రోజు న్యాయవాదిగా కోటేసుకొని యాక్టింగ్ చేసినా కూడా ఫలితం దక్కలేదు. రాబోయే రోజుల్లో కూడా టీఎంసీ నేతలు పార్టీని వీడిపోయే అవకాశం ఉంది. ఇక ఉన్నా కూడా వారు ఆ పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా లేరు. అందుకే మమతా బెనర్జీ ఒక ప్రకటన చేశారు, ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి అని. ఉండటానికి ఎవడూ ఇష్టంగా లేరు, ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియదు. ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి బుల్డోజర్లో దిగే రాబోయే రోజు బుల్లెట్లు కూడా తుపాకులకు కూడా పనిచెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఒక స్పష్టమైన ప్రకటన చేశాడు, రోడ్ల మీద పడి నమాజులు చేస్తే కుదరదు, మసీదుల్లో చేసుకోండి, పట్టకపోతే షిప్లు వేసుకొని చేసుకోండి, అంతేగాని రోడ్లు ఉంది జనాలు ప్రయాణం చేయడానికి, మీరు పడి డొలడానికి కాదు అని స్పష్టంగా చెప్పారు. ఇక యోగి బాట్లోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి కూడా ప్రయాణం చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో వెస్ట్ బెంగాల్లో చాలా ప్రక్షాళన జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆ ప్రక్షాళన ప్రారంభమైంది. దీనికి సంబంధించి కొన్ని కీలక వీడియోలు మీ ముందు ఉంచబోతున్నా. రాబోయే కొద్ది రోజుల్లో ఆ వీడియోలు మీకు పబ్లిక్లో వస్తాయి.